హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టో వాల్ తెలుగు. అయితే ఈరోజు వీడియో వచ్చేసిందంటే పై గురించి చాలామందికి చాలా డౌట్స్ ఉన్న వీడియో ఏంటంటే పై 9th స్టెప్ కంప్లీట్ అవ్వని వాళ్ళు 9th స్టెప్ ఎలా కంప్లీట్ చేయాలి అనే దానికి నా దగ్గర ఒక చిన్న ట్రిక్ ఉంది. అది అప్లై చేస్తే ఏంటంటే విత్ ఇన్ 1 వీక్లో మనకి మైగ్రేషన్ అయిపోద్ది. మన కాయిన్స్ అనేది మైగ్రేషన్ అయిపోయి మన వ్యాలెట్లోకి కాయిన్స్ రావడం అయితే జరుగుతుంది. దాని గురించి ఈ వీడియోలో చెప్తాను. ఎవరు మిస్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన దగ్గర రూబీ అలాగే సిద్రా కాయిన్స్ చాలా లో ప్రైస్లో అనేది ఇస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను, మనల్ని కాంటాక్ట్ అవ్వండి. అలాగే డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ బాక్స్లో మన గ్రూప్ ఛానల్ లింక్ ఉంటుంది. దాంట్లో జాయిన్ అవుతే మీకు మనం చేసే ప్రాజెక్ట్స్ గురించి అప్డేట్స్ అనేవి నేను గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో మన సిద్రా అనేది చాలా లో ప్రైస్లో ఉన్నప్పుడు తీసుకోండి, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. సో అదండి. సో పై సో ఇక్కడ ఏంటంటే మనం ఎవరైతే 9th స్టెప్ ఆరెంజ్ కలర్లో అయితే ఉందో ఆరెంజ్ కలర్లో నుంచి మనకి గ్రీన్ కలర్లోకి రావడానికి ఒక చిన్న ట్రిక్ అయితే ఉందన్నమాట. సో ఆ ట్రిక్ యూస్ చేస్తే మనకి వితిన్ 1 వీక్లో మనకి గ్రీన్ కలర్ నుంచి ఆరెంజ్ కలర్లోకి రావడం జరుగుద్ది. సో అక్కడ నుంచి మనకి కాయిన్స్ అనేది మైగ్రేట్ అవ్వటం జరుగుతుంది. సో ఈ ట్రిక్ అనేది నేను యూస్ చేస్తే నాకు వర్కౌట్ అయింది. నాకు మైగ్రేషన్లో కూడా కాయిన్స్ రావటం జరిగింది. సో ఇది మీకు కూడా షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఎవరైతే 9th స్టెప్ ఆరెంజ్ కలర్లోనే ఉందో సో వాళ్ళకి ఇది చాలా యూస్ అవుతుంది. చూడండి ఇక్కడ చూసారు కదా, నా మైగ్రేటెడ్ అయిపోయిన కాయిన్స్ 185.45 పై కాయిన్స్ అనేది నాకు మైగ్రేటెడ్ టు మెయిన్ నెట్ అంటే నాకు వచ్చేసింది. నాకు లాకప్ పీరియడ్ 2 వీక్స్ పెట్టుకున్నాను. సో ఈ 2 వీక్స్లో నాకు వచ్చేసి మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మెయిన్ లిస్ట్ చెక్ లిస్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ స్క్రీన్ షాట్ ఈ 9 పడేలాగా స్క్రీన్ షాట్ అనేది తీయండి. అంటే 5 అనేది స్క్రీన్ షాట్ తీయండి. 9 కంప్లీట్ కనిపించేలాగా దీన్ని ఒక స్క్రీన్ షాట్ తీసి మీరు పెట్టండి. నేను మొత్తం ప్రాసెస్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా చేస్తే 1 వీక్లో మనకు అవుతుందో. నెక్స్ట్ ఏంటంటే ఆ 9 స్క్రీన్ షాట్ తీసిన తర్వాత ఇక్కడ బ్యాలెన్స్ డాష్ బోర్డ్ ఉంది కదా, ఇది కూడా ఒక స్క్రీన్ షాట్ తీయండి. ఇది కూడా ఒక స్క్రీన్ షాట్ తీసి మనకి 9 స్టెప్స్ అనేది ఒక స్క్రీన్ షాట్ తీసిన తర్వాత ఈ 9 స్టెప్స్ అనేది ఒక స్క్రీన్ షాట్ తీయండి. ఇప్పుడు ఇలా స్క్రీన్ షాట్ తీస్తే ఒక 2 టైమ్స్గా తీయండి. ఆ 9 స్టెప్స్ని ఒక 5 పడేలాగా. నెక్స్ట్ ఈ డాష్ బోర్డ్ని కూడా ఒక స్క్రీన్ షాట్ తీయండి. తీసిన తర్వాత మనం ఏం చేయాలంటే సపోర్ట్ పోర్టల్కి వెళ్ళి అక్కడ అనేది మనం అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఇంకో ఒక ఫోటో కూడా కేవైసీ గురించి. నెక్స్ట్ కేవైసీ అయిన మనకి 8th స్టెప్ కేవైసీ కదా, అది కూడా ఒక ఫోటో తీసుకోవాలి. దానికోసం బ్రౌజర్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఒక్క సెకండ్ మీకు ఓపెన్ అవుతుంది. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి కేవైసీ మీద క్లిక్ చేసిన తర్వాత మన కేవైసీ యొక్క స్టేటస్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఇక్కడ క్లిక్ మై కేవైసీ అప్లికేషన్ స్టేటస్ ఉన్నది కదా, దాన్ని క్లిక్ చేయండి. సో ఇలా వస్తుంది మనకి. నాకు వ్యాలిడేటర్ ప్రోగ్రామ్ కూడా వచ్చింది. సో నేను కొంతమంది వ్యాలిడేట్ కూడా చేశాను, కేవైసీ పాస్ చేసిన వాళ్ళే కూడా. సో మీరు ఏం చేయాలంటే ఇది ఒక స్క్రీన్ షాట్ తీయండి. ఇది ఒక స్క్రీన్ షాట్ తీసిన తర్వాత మనం అప్లోడ్ చేయాలి సపోర్ట్ పోర్టల్లో. సో మనం ఏమేమి చేసాం, 9 స్టెప్స్ అనేది ఒకటే స్క్రీన్ షాట్ తీసాం. నెక్స్ట్ ఇప్పుడు కేవైసీ తీసాం. అలాగే ఇందాకలా బ్యాలెన్స్ డాష్ బోర్డ్ ఉంది కదా, అదొక స్క్రీన్ షాట్ తీసాం. సో ఈ 3 మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు మనం సపోర్ట్ పోర్టల్కి వెళ్ళి మనం ఇవన్నీ అక్కడ మనం అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన వితిన్ 1 వీక్లో మీకు 9th స్టెప్ అనేది గ్రీన్ కలర్లోకి వచ్చి మీ కాయిన్స్ ఎన్నైతే ట్రాన్స్ఫరబుల్లో ఉన్నాయో ఆ కాయిన్స్ అన్నీ మీకు వ్యాలెట్లోకి రావడం జరిగిద్ది. సో ఒక్కసారి ఓపెన్ చేస్తున్నా చూడండి. ఈ స్క్రీన్ షాట్స్ అనేవి మీరు తీసుకొని పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇక్కడ మనం వచ్చాం కదా, సో ఈ డాష్ బోర్డ్ ఒకటి, ఈ బ్యాలెన్స్ డాష్ బోర్డ్ ఒక స్క్రీన్ షాట్. సో ఇది ఒకటి స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే మీ ఈ 9 స్టెప్స్ అనేది ఒక స్క్రీన్ షాట్, ఈ 2. సో ఇందాకలో కేవైసీ చూసాం కదా, ఆ కేవైసీ ఒకటి చూసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ సపోర్ట్ పోర్టల్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు కేవైసీ గురించి ఏదన్నా ఇన్ఫర్మేషన్, వాళ్ళకి కేవైసీ అవ్వాలి, మనకి కేవైసీ అవ్వలేదు, ఆ కేవైసీ కోసం అయితే కేవైసీ ఇన్ ఈమెయిల్ రిక్వెస్ట్ ఉన్నది కదా, అది ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేసిన తర్వాత మీరు కేవైసీ గురించి ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రమే ఇది
సో ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అని అడిగిద్ది. ఎవరైతే కేవైసీ ప్రాబ్లం అంటే కేవైసీ అవ్వలేదో ఎయిత్ స్టెప్ వాళ్ళు మాత్రం ఇదంతా ఫిల్ చేసి ఇక్కడ అప్లోడ్ చేస్తే వాళ్ళకి కేవైసీ ఇష్యూ అయింది. మనదేంటి ఇప్పుడు నైన్త్ స్టెప్. సో నైన్త్ స్టెప్ కోసం మనం ఏం చేయాలంటే ఇది కాదు మనది. సో నెక్స్ట్ ఎవరైతే కేవైసీ అవ్వలేదో వాళ్ళది. ఇక్కడ మనది నైన్త్ స్టెప్ కాబట్టి ఇక్కడ పిఐ హెల్ప్ ఇన్ ఈమెయిల్ రిక్వెస్ట్. సో నైన్త్ స్టెప్ కోసం ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూడండి ఏమడుగుతున్నారు, ఈమెయిల్ కన్ఫర్మేషన్ అని ఒకటి అడుగుతున్నారు. అంటే మీ ఈమెయిల్ ఏదైతే పైకి మీరు ఈమెయిల్ ఇచ్చారో అదొకటి, తర్వాత పై యూజర్ నేమ్ ఒకటి, తర్వాత సబ్జెక్ట్, తర్వాత డిస్క్రిప్షన్, తర్వాత ఏంటంటే ఇక్కడ బ్రౌజ్. ఇక్కడ మీరు ఇందాక ఫొటోస్ తీసిన ఇక్కడ బ్రౌజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆ ఫొటోస్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ అని ఉంది కదా, అక్కడ సెండ్ చేయాలి. ఇక్కడ మీ ఈమెయిల్ ఇస్తారు, యూజర్ నేమ్ ఇస్తారు. సబ్జెక్ట్ అంటే ఏంటంటే ఇక్కడ నాకు నైన్త్ స్టెప్ అనేది కంప్లీట్ కాలేదు, సో నా ఈ మొత్తం కేవైసీ అయిపోయింది, మొత్తం అయిపోయింది అని చెప్పి ఇక్కడ ఒక సబ్జెక్ట్ మీరు రాయండి. సో డిస్క్రిప్షన్లో కూడా సేమ్ అదే రాయండి. బ్రౌజర్ క్లిక్ చేసి బ్రౌజర్లో మీరు స్క్రీన్ షాట్ తీసినవన్నీ అక్కడ అప్లోడ్ చేసిన తర్వాత మీకు సెండ్ అని ఉంది కదా, సెండ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు సబ్మిట్ అయిపోతాయి. సబ్మిట్ అయిపోగానే వాళ్ళు వెరిఫై చేస్తారు. ఇది చాలా ఫాస్ట్ ప్రాసెస్ అనమాట. వాళ్ళు వెరిఫై చేసి మీకు వితిన్ 1 వీక్లో, ఎగ్జాక్ట్గా వితిన్ 1 వీక్లో అనేది మీకు మైగ్రేట్ అయిపోతాయి. ట్రాన్స్ఫరబుల్ బ్యాలెన్స్ నుంచి మైగ్రేటెడ్లోకి వచ్చేస్తాయి. అక్కడ నుంచి మీరు ఎప్పుడైతే లాకప్ ఎంతైతే పెట్టుకున్నారో ఆ లాకప్ పీరియడ్కి మీకు కాయిన్స్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుద్ది, అవైలబుల్ బ్యాలెన్స్లోకి రావడం అయితే జరిగింది. ఇదైతే 100% ఈ ట్రిక్ అనేది యూస్ చేయండి అందరూ. ఎవరైతే నైన్త్ స్టెప్ కంప్లీట్ కానోళ్ళు, ఆరెంజ్ కలర్లో ఉన్న వాళ్ళు ఈ ట్రిక్ యూస్ చేస్తే 100% ఇది వర్క్ అవుతుంది. సో నాకు ఇది వర్క్ అయింది కాబట్టి మీకు చెప్తున్నాను. సో ఇది వెరీ వెరీ యూస్ఫుల్ అనమాట అందరికీ. ఎవరైనా ఇంకా నైన్త్ స్టెప్లో కంప్లీట్ కానోళ్ళు ఉంటే ఇది ట్రిక్ యూస్ చేయండి. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే మనకి పైకి జీసీబీ వాల్యూ అనేది 100% లేదు. సో అలాగా నెక్స్ట్ ఇక్కడ మనకి మొబైల్ రీఛార్జ్, పే యూటిలిటీ బిల్స్, గేమ్స్ అండ్ గిఫ్ట్ కార్డ్స్ విత్ పై, అంటే పైతో మనకి మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా వర్క్ అవుతుంది, మొబైల్ రీఛార్జ్ చేసుకోండి. అలాగే బిల్స్ పేమెంట్ ఇవన్నీ చేసుకోవచ్చు పైతో. కాకపోతే ఏంటంటే మొబైల్ రీఛార్జ్ అనేది మనం నార్మల్గా మన ఐఎన్ఆర్తో చేసేదానికంటే పై అనేది కొంచెం ఎక్కువ తీసుకుంటుంది రీఛార్జ్ కోసం. టాప్అప్ పై మొబైల్ అప్ టు 300+ గిఫ్ట్ కార్డ్స్, అదే చెప్పాను కదా, టాప్అప్స్ చేసుకోవచ్చు మొబైల్ రీఛార్జెస్ ఇవన్నీ. సో ఇవన్నీ వచ్చినాయి. అంతేకాకపోతే పైకి జీసీబీ వాల్యూ అనేది లేదు. ఫస్ట్ నుంచి యూటిలిటీ కాయిన్ అన్నారు కాబట్టి ఇలాగే యూటిలిటీ అంటే ఇదే ఏంటంటే టాప్అప్ చేసుకోవటం, బిల్ పేమెంట్స్ కానీ ఏదన్నా ఇలాంటివన్నీ చేసుకోవటం జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు కూడా చేసుకోండి. ఇదనమాట వీడియో మొత్తం. థ్యాంక్ యూ టు ఆల్.